This ఎన్ని conference రకాల will లూప్స్ now be ఉన్నాయి? recorded. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో 2 types of loops. One loop is while loop and one loop is for loop. Sir, while loop based on the condition. The while loop is executed completely based on the condition. What is while? While condition colon symbol statement 1, statement 2, statement 3 and so on. Statement n and so on statement n. It is called as a while loop. It is called as a while loop. This loop is executed repeatedly. For example, first to check this condition. If it is true, these are executed. Again, go back to check this condition. If it is true, these are executed. This loop is executed repeatedly. One particular movement, the condition equal to false. The condition equal to automatically అవుతుంది. So the condition ఏమైతుంది మన దగ్గర ఇప్పుడు ఇక్కడ false. But sir, I don't want condition. Okay. Now the today topic is for loop. What is for loop? What is for loop అండి? While loop ఏమైతుంది? While loop is executed. ఏమంటున్నా? While loop is executed based on condition. Based on దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా మనకి కండిషన్. I don't want conditions are. If we want to execute, n number of times, then 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 ఏం చేయాలా? we can use for loop. ఏమన్నా మనం ఇక్కడ సార్ దిస్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బేస్డ్ ఆన్ ద కండిషన్. నాకు కండిషన్ వద్దు, నేను క్లాస్కి వస్తా, సిలబస్తో పని లేదు, 3 months వచ్చి ఆగిపోతా అంటే ఇప్పుడు 3 అనేది ఏంది ఇప్పుడు నీ దగ్గర ఇక్కడ 10. అదే వైల్ లూప్ అయితే ఏంది? వైల్ లూప్ ప్రకారం మీరు క్లాసు రావాలంటే కండిషన్ చెక్ చేయాలి, ట్రూ అయితే వస్తావు లేకపోతే లేదు. ఎవ్రీడే అడుగుతుంది సార్ సిలబస్ ఉందా, రేపొద్దున సిలబస్ ఉందా, రేపొద్దున సిలబస్ ఉందా, రేపు మార్నింగ్ సిలబస్ ఉందా అడిగి లోపలికి వస్తే దాన్ని ఏమంటున్నావు? వైల్ లూప్. సార్ నాకు సిలబస్ ఉందా లేదా పని లేదు, నేను మన ఇన్స్టిట్యూట్కి 4 months వస్తా. 4 ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్. ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మంత్స్. Okay, if we want to execute, while loop is always executed based on the condition. I don't want conditions, sir. I want to execute. If we want to execute, how many times and then we can use the for loop for n number of times. N ante 10, n ante 50, n ante 100, n ante 200, n ante 250, 1 ante 1 lakh times, 1 lakh times, n ante ఏదైనా ఎగ్జిక్యూట్ కావాలి. n అలా n ఎగ్జిక్యూట్ కావాలి ఫర్ లూప్ లో అంటే మీ దగ్గర n వాల్యూ కావాలి. n వాల్యూ అంటే ఏం కావాలి? 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి, 5 6 7 8 9 and 10. ఇప్పుడు నా లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఇప్పుడు నాకు ఇక్కడ 10 times ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇలాంటిది వాడుకోవాలి. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, మన లాంగ్వేజ్ లో దీన్ని ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అంటారు. మీరు ఏమంటారు వాటిని? ఇక్కడ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. కొన్ని వాల్యూస్ ఇచ్చాం. ఎంత వాల్యూస్? గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఏంటి మీ దగ్గర? 1 to 10. లేదా ఏమంటారు వాటిని? సెట్ ఆఫ్ వాల్యూస్ అంటాం. వాటిని ఏమంటాం ఇక్కడ? సెట్ ఆఫ్ వాల్యూస్ లేదా సీక్వెన్స్, ఏదైనా కావచ్చుగా. ఇట్ ఈజ్ ఎ సీక్వెన్స్. సీక్వెన్స్ అన్న గ్రూప్ ఆఫ్ వాల్యూస్, సీక్వెన్స్ అన్న సెట్ ఆఫ్ వాల్యూస్. ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకున్నాం? 1 to 10. 1 to 10. These values, starting value 1 2 3 4 5 6 7 8 9 and 10. These values are 1 to 10. I don't want 1 to 10. For example, 2 4 6 8 and 10. ఇప్పుడు ఇందాక దానికి ఇప్పటిదానికి ఏంటి అబ్జర్వేషన్? ఇందాక దానికి ఇప్పటిదానికి అబ్జర్వేషన్ అండి, ఇది సీక్వెన్స్, ఇది సీక్వెన్స్. వాట్ ఈస్ స్టార్టింగ్ వాల్యూ? 1. వాట్ ఈస్ ఎండింగ్ వాల్యూ? 10. ద వాల్యూ is increasing by 1 1 1. Starting value is 1. Okay, ending value is 10. The value is increasing step పెరగటం, పెరిగే వాల్యూ అంతా అక్కడ 1. మరి ఈ కేసులో స్టార్టింగ్ వాల్యూ ఎంత? 2. ఎండింగ్ వాల్యూ ఎంత? 10. స్టెప్ వాల్యూ ఎంత? 2. అంతేనా? అర్థమవుతుందా? నా ఒకవేళ అలా కాదండి, 1 3 5 7 9. ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. స్టెప్ వాల్యూ ఎంత? 2. ఎండింగ్ వాల్యూ ఎంత? 9. అలా కాదు, 10 20 30 40 50. వాట్ ఈస్ స్టార్టింగ్ వాల్యూ? 10. వాట్ ఈస్ ఎండింగ్ వాల్యూ? ఎవ్రీ టైమ్ స్టెప్ వాల్యూ 10. అలా కాదండి, 3 5 13 18 21. Okay, 23 28 and so on. ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ 3, ఎండింగ్ వాల్యూ 28. ఎవ్రీ టైమ్ స్టెప్ వాల్యూ 5.
దట్ ద కాన్సెప్ట్. గుర్తుందా? ఇలా సీక్వెన్స్ రావాలి అంటే పైథాన్ లో వన్ స్పెషల్ ఫంక్షన్. ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ రేంజ్ ఫంక్షన్. రేంజ్. సార్ వాట్ ఈజ్ రేంజ్ సార్? రేంజ్ అంటే ఏంటి? ఇన్ పైథాన్ ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ద రేంజ్ ఏమన్నాం ఇక్కడ? ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్. మనం ఏం రాయట్లా. రేంజ్ ఈజ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇట్ రిటర్న్స్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లేదా సెట్ ఆఫ్ వాల్యూస్ లేదా సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి మన దగ్గర. సో దీని సింటాక్స్ ఏంటి సార్? వాట్ ఇస్ ద సింటాక్స్? ఫార్ములా రేంజ్ ఆఫ్ బ్రాకెట్లో చూడండి అక్కడ ఏముంది? రేంజ్ ఆఫ్ స్టాప్ ఒకటి, డైరెక్ట్ స్టాప్ ఇచ్చుకోవచ్చు ఒకటి, లేదా ఇంకోటి ఏం చేయొచ్చు? స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్. హౌ మెనీ వాల్యూస్ ఇక్కడ? స్టెప్. ఈ సింటాక్స్ ప్రకారం వాట్ ఇస్ ది సింటాక్స్? ఈ సింటాక్స్ ప్రకారం నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాద్దాం మనం. 2 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మీరు? ఈ సీక్వెన్స్ ఏం చేయొచ్చు? ఇప్పుడు స్టార్ట్ వాల్యూ దగ్గర ఎంత పెట్టచ్చు? ఇప్పుడు కనబడుతున్నాడు ఎంత? 1. స్టెప్ వాల్యూ దగ్గర ఎంత పెట్టచ్చు? 1. స్టాప్ ఎంత? 10. బట్ 11. 10 దగ్గర ఆగిపోవాలి. దట్ మీన్స్ ద ఎండింగ్ వాల్యూ ఇస్ ద 11. ఒక 11 ఇచ్చామంటే 10 దగ్గర ఆగిపోతుంది. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్. నా వాట్ ఇస్ ద స్టార్ట్ వాల్యూ? ఓకే, ఇప్పుడు చెప్పాలి నాకు. దీనికి ఏం జరుగుతుంది మన దగ్గర? స్టార్ట్ వాల్యూ ఎంత? 2. స్టెప్ వాల్యూ ఎంత? 2. స్టాప్ వాల్యూ ఎంత? 11. అర్థమైంది అనుకున్నా అందరికి. థర్డ్ పాయింట్ రేంజ్ ఆఫ్. ఓకేనా? ఇప్పుడు దీనికి స్టార్ట్ వాల్యూ ఎంత? 1. స్టాప్ వాల్యూ ఎంత? 9. 9 అంటే 10. ఎవ్రీ టైం ఎంత పెరగాలి ఇక్కడ? 2. ఓకేనా? అండ్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఆఫ్. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసుకోండి. నౌ ద ఫోర్త్ ఎగ్జాంపుల్ స్టార్ట్ వాల్యూ 10. ఎండింగ్ వాల్యూ స్టాప్ ఫర్ 51 and the step value 10. Okay, and the next fifth example. The fifth example. Okay, ఇప్పుడు ఏమన్నా ఇక్కడ? Fifth example. Okay na? Now the fifth example. Start value 3. Stop value 29. Every time incrementing or decrementing 5. అర్థమైందా లేదా? ఓకే, రైట్ డౌన్ రాసుకోండి. అందరూ మంచిగా రాయండి దాన్ని. రైట్, క్లియర్ అమ్మా? ఐడియా వచ్చిందా లేదా చెక్ చేయండి నాకు. రైట్, దీన్ని రాయండి అందరూ. కంపల్సరీగా ఎగ్జాంపుల్స్ రాయాలి అందరూ. ఐడియా వచ్చిందా లేదా చూసుకోండి. సార్ నో రైట్ డౌన్. Start to stop and step. అర్థమైందని కొంచెం లేదా? చెప్పండి నాకు. వాట్ ఇస్ స్టార్టింగ్ వాల్యూ అనుకున్నాం మనం. రేంజ్ అనే ఫంక్షన్ ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది మన దగ్గర? ఇట్ టేక్స్ ద 3 వాల్యూస్. ఒక వాల్యూ ఏంటి?
స్టార్ట్ ఒక వాల్యూ ఏంటి, స్టాప్ ఒక వాల్యూ ఏంటి, స్టెప్. స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ అండ్ స్టెప్ వాల్యూ. ఓకే, స్టార్ట్ స్టాప్ అండ్ స్టెప్, 3 వాల్యూస్ మన దగ్గర, 3 వాల్యూస్ స్టార్ట్ స్టాప్ అండ్ స్టెప్. ఓకేనా, రైట్, రాయండి 5 ఎగ్జాంపుల్స్. ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? 1, 11 అండ్ 1 ఏం జరిగింది ఆన్సర్? 11 ఎందుకు రాయాలి? 11 ఈజ్ ద ఎండింగ్ వాల్యూ, అంతే కదమ్మా? ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ. నౌ ద నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ 6th ఎగ్జాంపుల్, రేంజ్ ఆఫ్, ఓకే, రేంజ్ ఆఫ్ 10 కామా, ఓకే, 0 కామా -1. పెరగటమే కాదు, స్టెప్ అంటే ఎక్కడం కాదుగా, స్టెప్ అంటే దిగడం కూడా ఉంటుంది కదా, మెట్లు ఎక్కడవే కాదు దిగడం కూడా ఉంటుంది. ప్లస్సే కాదు మైనస్. 6th ఎగ్జాంపుల్ చూసుకోండి. 6th ఎగ్జాంపుల్ ఏంటి, ఇట్స్ నాట్ ద ప్లస్ అండి. 6th ఎగ్జాంపుల్ మైనస్. ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎంత, స్టాప్ వాల్యూ ఎంత, స్టెప్ వాల్యూ ఎంత, -1 అంటే ఎంత అవుతుంది స్టార్టింగ్ వాల్యూ 10, -1 అంటే ఎంత 9, -1 అంటే 8, 7, 6, 5, 4, 3, 2, 1. -1 అంటే 0, +1 -1 0 కాబట్టి ఏమైతే మన దగ్గర ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోతుందా లేదా? రైట్, రాసుకోండి. నా ద రేంజ్ ఆఫ్ 100 కామా 0 కామా -15. ఇప్పుడు ఏమైతే చెప్పండి నాకు, -15. ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, స్టార్టింగ్ వాల్యూ ఎంత 100, ఓకే, స్టార్టింగ్ వాల్యూ 100, ఓకే, -15 అంటే 85, -15 అంటే 70, -15 అంటే 55, -15 అంటే 40. అంతేనా, తేడా వచ్చింది. ఓకేనా, 25, -15 అంటే 10, -15 అంటే -5, -5 దాకా పోవద్దు కదా, 0 దగ్గర ఆగిపోవాలి. అర్థమైందా లేదా క్లియర్గా? అండ్ నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ అండ్ స్టెప్. స్టెప్, వాట్ ఈస్ స్టార్ట్ వాల్యూ 1, వాట్ ఈస్ స్టాప్ వాల్యూ 6, కామా 1. ఇప్పుడు ఇది అవుట్పుట్ చెప్పండి, నోరు తెరవాలి. బా ఎంత ఎంజాయ్ కూర్చారు, నోరు తెరవండి. రేంజ్ ఆఫ్ 1, 6, 1, 1 కామా, పవన్ కళ్యాణ్ నోరు తెరవాలి, అందులో మాట్లాడాలి. 1, 2, 3, 4, 5. అంతేనా, స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ ఎంత, ఎండింగ్ వాల్యూ 6 అంటే బట్ నాట్ 6 ఓన్లీ అప్ టు ద 5. ఓకే, ఇలా ఇంకా అయిపోయింది. రేంజ్ ఆఫ్ 1, 6, 1, 6. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏం జరుగుతుందో. రేంజ్ బ్రాకెట్లో పెట్టా. ఫస్ట్ సింటాక్స్ ఓన్లీ స్టాప్, సెకండ్ సింటాక్స్ స్టార్ట్ టు స్టాప్. స్టెప్ ఈజ్ ఆప్షనల్, స్టెప్ స్క్వేర్ బ్రాకెట్లో ఉంది, సింటాక్స్ ఆప్షనల్. ఇప్పుడు నేను 1, 6 అనే ఇస్తున్నా, ఆప్షనల్. స్టెప్ ఇయ్యకపోయినా బై డిఫాల్ట్ 1, 2, 3, 4, 5. స్టెప్ ఇయ్యకపోతే బై డిఫాల్ట్ ఎంత పెరుగుతుంది ఆటోమేటిక్గా, నువ్వు ఇచ్చినా 1, ఇవ్వకపోతే 1. ఓకేనా, బై డిఫాల్ట్. ఒకవేళ ఇప్పుడు 10th వన్ చూడండి, రేంజ్ ఆఫ్ ఓకే ఓన్లీ 6, ఓన్లీ స్టాప్ ఒకటే ఇస్తే ఏమని చెప్తా అక్కడ, ఫస్ట్ 5 చూడండి, రేంజ్ ఆఫ్ బ్రాకెట్ స్టాప్ కదా, ఒకటే ఇచ్చా. ఇప్పుడు ఎంత, స్టాప్ వాల్యూ ఎంత 6. ఇప్పుడు వాట్ ఈజ్ స్టార్టింగ్ వాల్యూ, నో 0. బై డిఫాల్ట్ నువ్వేమి ఇవ్వకపోతే ఎంత 0, 1, 2, 3, 4, 5. అంటే ఈ సింటాక్స్ లోపల మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది, హియర్ ఏమర్థమవుతుంది, హియర్ వాట్ ఈజ్ స్టార్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. హియర్ వాట్ ఈజ్ స్టార్ట్, వాట్ ఈజ్ స్టాప్, వాట్ ఈజ్ స్టెప్, వాట్ ఈజ్ స్టెప్. స్టార్ట్ ఇండికేట్స్ స్టార్టింగ్ వాల్యూ, ఓకే, స్టాప్ ఇండికేట్స్
గట్టిగా స్టాప్ ఇండికేట్స్ ఏమవుతుంది ఎండింగ్ వాల్యూ. స్టెప్ ఇండికేట్స్ ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఓకే. స్టాప్ మాత్రం కంపల్సరీ, ఇట్ ఈస్ కంపల్సరీ. నువ్వు మీ ఇంటి దగ్గర ఆటో ఎక్కావు, స్టార్ట్ చెప్పాలా అవసరం లేదా వాటి? మీ ఇంటి ముందు ఆటో ఎక్కితే ఏమైంది? స్టార్టింగ్ చెప్పాం బాబు, బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఈజ్ మీ ఇల్లు, ఎండింగ్ చెప్పాలనా? చెప్పకపోతే ఏమైంది? ఆటో ఎక్కి కూర్చున్నావు, ఎండింగ్ చెప్పు, ఏమైంది చెప్పండి? ఏమైంది? శ్రీ వైష్ణవ చెప్ప, ఏమైంది? మిస్టర్ గోపి, ఆటో ఎక్కి కూర్చున్నావు, బస్ ఎక్కి కూర్చున్నావు, రైలు ఎక్కి కూర్చున్నావు, ఎండింగ్ చెప్పవు. కండక్టర్ ఏం చెప్తూ నీకు? దీపం అంటాడు, పిచ్చోడా అంటాడు, అంతేనా? దీపరా పిల్ల. ఎండింగ్ ఈజ్ కంపల్సరీ. ఇఫ్ చెప్పలేకపోతే ఎర్రర్, చెప్పలేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది? డిస్ప్లే ద ఎర్రర్. స్టార్టింగ్ చెప్పకపోయినా ఒకటే, చెప్పినా ఒకటే. మనం బస్ ఎక్కి, సార్ నేను కేపీఎస్పీలో బస్ ఎక్కాను, అమీర్పేట వెళ్ళాలి అని చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా అమీర్పేట అని చెప్పొచ్చు. అంటే అప్పుడు బై డిఫాల్ట్ ఎక్కడ ఎక్కింది? ఇప్పుడు ఇక్కడ కేపీఎస్పీలో. చెప్పకపోతే ఏమవుతుంది? బై డిఫాల్ట్ స్టార్టింగ్ వాల్యూ ఈజ్ ఏమి చెప్పకపోతే 0. ఇది కంపల్సరీ కాదు, ఇట్ ఈస్ ఆప్షనల్. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ ఆప్షనల్. బై డిఫాల్ట్ స్టార్టింగ్ వాల్యూ ఈజ్ 0. ఇది కూడా ఆప్షనలే, ఓకే, కంపల్సరీ కాదు. బై డిఫాల్ట్ ద వాల్యూ ఇంక్రీజ్డ్ బై ఎంతమంది దగ్గర? 1. ఇట్ ఈస్ ఆప్షనల్. ఏది కంపల్సరీ ఇప్పుడు? స్టార్ట్ ఆప్షనల్, ఇవ్వకపోతే 0. స్టాప్ కంపల్సరీ, అదర్వైజ్ ఎర్రర్. నువ్వు ఇవ్వకపోతే డిస్ప్లే ద ఎర్రర్. ఓకే. స్టెప్ మాత్రం ఇట్ ఈస్ ఆప్షనల్, ద వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ బై 1. ఇవి ఎగ్జాంపుల్స్. ఒక ఐడియా వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మనం రన్ చేస్తే నాకు ఈ ఆన్సర్ రావాలి, అన్ని ఆన్సర్ రావాలి. చూపిద్దాం ఎలా ఉందో అన్ని. నా ఇంకా అయిపోవాలి అప్పుడే. నా ద 11 వాల్యూ రేంజ్. ఇప్పుడు ఏంటి? ఏమి కంపల్సరీ ఇవ్వాలని చెప్పా? స్టాప్ ఇవ్వకుండా ఎంటీ గీస్తే ఏమవుతుంది ఇప్పుడు నాకు? అర్థమైందిగా? 12th వన్ రేంజ్ ఆఫ్ 1,1,1. ఇప్పుడు ఎంత? స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. ఎండింగ్ వాల్యూ ఎంత? 1. ఇంక్రిమెంటింగ్ ఎంత? 1. ఎంత అవుతుంది ఆన్సర్? గట్టిగా వస్తుందా రాదా? వస్తుందా? ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ 1 పెట్టి బాను రేంజ్ ఆఫ్ 1,2,1. స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 2 పెడితే నీకు వచ్చే వాల్యూ 1. ఓకే. అలా కాదు, ఇప్పుడు మనం స్టార్టింగ్ వాల్యూ చూడండి, ఇప్పుడు 1, ఎండింగ్ కూడా 1. ఏమైంది? స్టార్టింగ్ 1, ఎండింగ్ కూడా 1. 0 కాదు. 0 అంటే వాల్యూ ఏమి రాదు కదా. నీ పేరేంది? కృష్ణవేణి. తెలిసి నాకు అందుకే అడిగాలి. కృష్ణవేణి, ఓకే. మీ ఇంటి దగ్గర రెడీ అవ్వు, మీ ఇంటి దగ్గరే కూర్చోమంట. కృష్ణవేణి, మీ ఇంటి దగ్గర రెడీ అవ్వు, ఇన్స్టిట్యూట్కి రా అంటే, మీ ఇంటి దగ్గర రెడీ అవ్వ అనేది ఇన్స్టిట్యూట్, ఇల్లు అనేది స్టార్టింగ్, ఇన్స్టిట్యూట్కి రమ్మనేది ఏంది ఇక్కడ? ఎండింగ్. అంతేనా? ఒక్కొక్క అడిగి చేసుకుంటారా, స్టెప్ బై స్టెప్ 1 feet అడిగి చేసుకుంటారా అని చెప్పాను. స్టార్టింగ్ పాయింట్ మీ ఇల్లు, ఎండింగ్ పాయింట్ ఎక్కడికి రమ్మంటున్నా? ఇన్స్టిట్యూట్కి. స్టార్టింగ్ పాయింట్ కృష్ణవేణి, మీ ఇంటి దగ్గర బయలుదేరు, ఇన్స్టిట్యూట్ రా, పైథాన్ క్లాస్ విను అని చెప్తున్నాం. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇల్లు, ఎండింగ్ పాయింట్ ఈజ్ ఇన్స్టిట్యూట్. స్టెప్ బై 1 అడుగులు అడిగి చేసుకుంటామని చెప్తున్నాం. అలా కాదు కృష్ణవేణి, మీ ఇంటి దగ్గర బయలుదేరు, మీ ఇంటి దగ్గరే కూర్చోమని చెప్పా. ఎక్కడికి పోతావు అప్పుడు? స్టార్టింగ్ వాల్యూ ఎంత? మీ ఇల్లు. మీ ఇంటి దగ్గర బయలుదేరు, మీ ఇంటి దగ్గరే కూర్చో, ఎండింగ్ వాల్యూ ఎంత? మీ ఇల్లు. మరి మీ ఇంట్లో బయలుదేరు, మీ ఇంట్లో ఉంటే అడిగిపోతున్నావు, ఒక్క అడుగున పడుతుందా నీకు? 0 ఉంటుందా? 0 పడ్డా అడిగే, 0 ఉండదు. అంటే అప్పుడు ఏమైనా వాల్యూస్ ఉంటాయా? ఏముండవా? ఏం సార్ క్యాల్కులేషను? మా ఇంట్లో బయలుదేరటం, మా ఇంట్లో కూర్చోవడం ఏంది? స్టార్టింగ్ వాల్యూ మీ ఇల్లే, ఎన్ని వాల్యూ కూడా అక్కడే ఉండు, నేను వస్తా రిసీవ్ చేసుకుంటా అని చెప్తాం. బట్ ఆ టైం వేస్ట్ కాకుండా రెడీగా ఉండని చెప్తాం, అంతే కదా? రెడీగా ఉండేది. స్టార్టింగ్ వాల్యూ యువర్ హౌస్, ఎండింగ్ వాల్యూ ఆల్సో యువర్ హౌస్, బోత్ ఆర్ సేమ్. అప్పుడు నీకు వచ్చే వాల్యూ ఏముంటుంది? ఏముండదు, 0. ఓకే. అలానే ఒకవేళ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ -1, ఎండింగ్ వాల్యూ -1, ఇంక్రిమెంటింగ్ డిక్రిమెంటింగ్ -1, అప్పుడు నీకు వచ్చే వాల్యూ ఎంత? నో వాల్యూ. గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, రేంజ్ ఆఫ్, ఓకే, స్టార్టింగ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1, 0, -1. 1 దగ్గర స్టార్ట్, 0 దగ్గరకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వేరు ఉన్నాయా? లేవు.
ఎవ్రీ టైం ఎంత -1. మై రిజల్ట్ ఈజ్ 1. అర్థమవుతుందా? ఇలా 15 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఈ 15 ఎగ్జాంపుల్స్ మీకు డిస్ప్లే చేసి చూపిస్తే మీకు ఆ కరెక్ట్ ఆన్సర్ అర్థమైంది. మీకు ఇలా చెప్తే అర్థం కాదు, ఇంకా డిస్ప్లే చేస్తా. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. దిస్ ఈజ్ ద రేంజ్ ఫంక్షన్. రేంజ్ వస్తేనే ఫర్ లూప్ వస్తుంది. వితౌట్ రేంజ్ ఫర్ లూప్ ఎక్కడ రాదు మనకి. నౌ ద ఫర్ లూప్. వాట్ ఇస్ ద ఫర్ లూప్? నౌ ఫర్ లూప్ ఏమంటున్నాం ఇక్కడ? వైల్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ యువర్ కండిషన్. సార్ నేను కండిషన్తో పని చేయను, అసలు నాకు కండిషన్ ఇష్టం ఉండదు. మా అమ్మ కండిషన్ పెట్టి ఇన్స్టిట్యూట్కి పోతావా పో అంటే నేను అసలే పోను. కండిషన్ పెట్టి పోతావా పో అంటే పోను. నీ ఇష్టపూర్తిగా ఇన్స్టిట్యూట్కి నేను 45 రోజులు రావాలా అనుకుంటున్నావు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఫర్ 45 days. నో కండిషన్. నా ఇష్టమైతే పోతా మమ్మీ, లేకపోతే లేదు మమ్మీ. మొత్తం మీద శ్రీనివాస సార్ క్లాస్కి 45 days పోతా. అర్థమైతే అర్థం కాదు. దట్ ఈస్ కాల్డ్ ఎన్. రోజు వచ్చేదాన్ని ఏమంటున్నావు? కండిషన్. సిలబస్ అయిందా కాదు వచ్చేది కండిషన్. ఇప్పుడు మనకి వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది? వైల్ లూప్ సింటాక్స్ ఏంటి? వైల్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ ఎన్. ఇందులో నేను చెప్పాను వాట్ ఈజ్ వైల్, వాట్ ఈజ్ కండిషన్, ట్రూ ఆర్ ఫాల్స్, వాట్ ఈజ్ కోలన్. నోట్స్ చూడండి, నోట్స్ చూసేప్పుడు తప్పలేదు నాకు. వాట్ ఈజ్ కోలన్? బిగినింగ్ ఆఫ్ ది వైల్ లూప్. వాట్ ఈజ్ స్టేట్మెంట్ 1 to n? Body of the while loop. Similarly, I don't want while loop, sir. I want for loop. For variable name, okay, in some sequence. This is the syntax of the for loop. What is the syntax of the for loop? For variable name in sequence, statement 1 to n. ఇందులో కోలన్ అనేది ఏంటి? నోట్స్ లో ఉంది. దిక్కులు చూడండి. కోలన్ అనేది ఏంటి? బిగినింగ్ ఆఫ్ ది వైల్ లూప్. ఇప్పుడు ఫర్ ఉంది కాబట్టి ఏమంటున్నావు? ద కోలన్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫర్ లూప్. హియర్ వాట్ ఈజ్ కోలన్? బట్టి పట్టద్దండి, లాజికల్ గా అర్థం చేసుకో. బట్టి పట్టదు. కోలన్ ఈజ్ కాల్డ్ ఏమంటారు? బిగినింగ్ ఆఫ్ ది ఫర్ లూప్. ఓకేనా? బిగినింగ్ ఆఫ్ ది ఫర్ లూప్. నౌ వాట్ ఈజ్ స్టేట్మెంట్ 1? వాట్ ఈజ్ స్టేట్మెంట్ 2? వాట్ ఈజ్ స్టేట్మెంట్ 3? ఓకేనా? వాట్ ఈజ్ స్టేట్మెంట్ n ఆర్ కాల్డ్ బాడీ ఆఫ్ ది వైల్ లూపా ఫర్ లూపా? కావాలని రాశాలండి. ఏమంటుంది ఇక్కడ? బాడీ ఆఫ్ ది ఫర్ లూప్. సో ద కోలన్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫర్ లూప్ అండ్ స్టేట్మెంట్ 1 to indicates the and. మరి వాట్ ఈజ్ ఫర్ అండ్ n? ఫర్ అండ్ n, yes, for comma in are called keywords. Okay, variable name represents name of the control variable. చూద్దాం వాట్ ఈస్ కంట్రోల్ వేరియబుల్. ఓకేనా? వాట్ ఈస్ సీక్వెన్స్ ఇదేగా మనకి మెయిన్. ఇప్పుడు సీక్వెన్సే కదా. ఈ లూప్ లో ఫర్ అండ్ ఇన్ అంటే ఏంటి? కీవర్డ్స్. ఓకే, వేరియబుల్ నేమ్ అంటే ఏంటి? కంట్రోలింగ్ అంటే ఏంటి? మాట్లాడదాం. సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ రిప్రజెంట్స్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. సీక్వెన్స్ అంటే ఏమనుకున్నాం? గ్రూప్ ఆఫ్ వాల్యూస్. పైథాన్లో ఎలా ఉంటాయంటే ఇట్ మే బి ఐదర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ దేని ద్వారా ఉండొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఐదర్ లిస్ట్ కావచ్చు, లిస్ట్ చెప్పలా మనకి చెప్పుకోవాలి. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఐదర్ ట్రిపుల్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఐదర్ సెట్ కావచ్చు, ఐదర్ డిక్షనరీ కావచ్చు, ఐదర్ రేంజ్ కావచ్చు, ఐదర్ స్ట్రింగ్. ఇవి 6 మాత్రమే గ్రూప్ ఆఫ్ వాల్యూస్. మంచి గుర్తుపెట్టుకోండి. దీస్ 6 ఏమంటున్నాం మనం? గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఇట్ మే బి లిస్ట్, it may be tuple, it may be set, it may be dictionary, it may be range, it may be string, is called as a group of values. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది. యాజ్ పర్ సింటాక్స్ ప్రకారం వెళ్దాం, ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనకి రేంజ్ ఇది ఫర్ లూప్. అర్థమైందా లేదా? రేంజ్ అండ్ ఫర్ లూప్. నౌ మనం మాట్లాడదాం. ఇక రేంజ్ ఫర్ లూప్ ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సమ్ సీక్వెన్స్ దగ్గర ఏం రాయొచ్చు అని చెప్తున్నా? సీక్వెన్స్ ఇట్ మేబీ ఏం కావాలంటున్నా? ఆరిటిలో ఒకటి ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆరిటిలో ఎనీవన్. సీక్వెన్స్ దగ్గర ఇట్ రీప్లేస్ లిస్టా, టుపులా, సెటా, డిక్షనరీయా, రేంజా, స్ట్రింగా. ఇంకా నేను మీకు లిస్ట్ చెప్పలేదు, ఇప్పుడు చెప్పకూడదు. ఎగ్జాంపుల్ మాట్లాడదాం. టుపుల్ చెప్పకూడదు, సెట్ చెప్పకూడదు, డిక్షనరీ చెప్పకూడదు,
స్ట్రింగ్స్ చాప్టర్ కూడా చెప్పాలి కాబట్టి స్ట్రింగ్ కూడా వద్దు. మరి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? రేంజ్ ఆఫ్ నౌ ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? రేంజ్ ఆఫ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? 1, 11, 1 ఇది రేంజ్ వాల్యూ. ఓకేనా? 1, 11, 1 ఇన్ పక్కన సీక్వెన్స్ దగ్గర ఏమి ఇచ్చాను? 1, 11, 1. నౌ ద వేరియబుల్ నేమ్ ఈజ్ కాల్డ్ I. Variable name is called J. Variable name is called A, K, A, B, C, X, T, Y, Z. Any name. Variable name is called I. For variable name is I in range of so and so. దీని కింద ఏం కావాలి ఇప్పుడు నీకు? స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ I. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. రేంజ్ ఆఫ్ 1, 11, 1 ఏ వాల్యూస్ వస్తాయని చెప్పాను ఇప్పుడు ఇక్కడ? ఎంత వస్తాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఓకేనా? ఫస్ట్ I వాల్యూ 1. I వాల్యూ 1 తీసుకుంటుంది. ఫస్ట్ I వాల్యూ ఎంత తీసుకుంటే ఇక్కడ లూప్లో ఇక్కడ 1 తీసుకొని ప్రింట్ ఆఫ్ 1. ప్రింట్ ఆఫ్ I అంటే ఎంత? ప్రింట్ ఆఫ్ 1. మళ్ళీ బ్యాక్ వెళ్తుంది లూప్ కాబట్టి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ వాట్ ఈజ్ I వాల్యూ? 2. ప్రింట్ ఆఫ్ మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. వాట్ ఈజ్ I వాల్యూ? 3. ప్రింట్ ఆఫ్ మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. వాట్ ఈజ్ I వాల్యూ? 4. ప్రింట్ ఆఫ్ 4. మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. వాట్ ఈజ్ I వాల్యూ? ప్రింట్ ఆఫ్ 5. అగైన్ బ్యాక్. వాట్ ఈజ్ I వాల్యూ? అగైన్ బ్యాక్. వాట్ ఈజ్ I వాల్యూ? అగైన్ బ్యాక్. వాట్ ఈజ్ I వాల్యూ? అన్ని అయిపోయినాయి. ఎక్కడ దాకా అయిపోయినాయి? అక్కడ దాకా అయిపోయినాయి. ఇప్పుడు 7 దాకా అయిపోయినాయి. ఓకేనా? అగైన్ బ్యాక్ వెళ్తుంది. వాట్ ఈజ్ I వాల్యూ? 8. అగైన్ బ్యాక్ వెళ్తుంది. వాట్ ఈజ్ I వాల్యూ? అగైన్ బ్యాక్ వెళ్తుంది. వాట్ ఈజ్ I వాల్యూ? అవునా? ఓకే. అగైన్ బ్యాక్ వెళ్తుంది. వాట్ ఈజ్ I వాల్యూ? ఎంత? నోరు తెరవాలి. ఏంది ఇప్పుడు? ఏంది? గట్టిగా గట్టిగా దొరికిన పడుతుంది. ఇంటర్వ్యూకి పోయినప్పుడు అంతే ఉండవా? నా అంటవా? ఏంది అక్కడ? నో. గట్టి చెప్పు. నో వాల్యూ. I వాల్యూ 1 తీసుకుంది, 2 తీసుకుంది, 3 తీసుకుంది, 4 తీసుకుంది. నో వాల్యూ. నీ లూప్ ఆటోమేటిక్ ఏమైంది ఇక్కడ? ఆగిపోయిందా? ఎగ్జిక్యూట్ అవుతుందా? రన్ చేయండి. ఆన్సర్ వచ్చిందో రాలేదో? ఎంజాయ్ చేశారా లేదా? బాగుందా లేదా? ఎలా ఉంది? I వాల్యూ 1 తీసుకుంటే ఆటోమేటిక్గా నువ్వేమైనా చెప్తున్నావా? ఆటోమేటిక్ అదే తీసుకుంటుందా? ఎక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది? బట్ లాస్ట్ వాల్యూ ఎంత? 11 రాదు. 11 రాకుండా అప్ టు 10 తీసుకొని ఆగిపోతుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎగ్జాంపుల్. క్లియర్? నౌ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పండి. మీ దగ్గర ఏముంది? సెకండ్ ఎగ్జాంపుల్ రాశాం. రేంజ్ ఆఫ్ 2, 11, 2. 2, 11, 2, 4, 6, 8 and 10. Okay, now my first what is I value? Answer is 2. Back వెళ్తుంది. What is next I value? Answer is 4. What is next I value? What is next I value? What is next I value? 10. What is next I value? Stop the loop. Stop the loop. No value. Clear or not, all of you? డౌట్ ఉందా? అర్థమైందా? 2, 4, 6, 8 and 10. ఈ నెంబర్లు ఏంది మరి? ఎగ్జాంపుల్ 1. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 numbers. Okay. Write a program to print even numbers. So okay, between anta 1 to 10. Next program. Third example. అర్థమవుతుందా? డౌట్ ఉందా? క్లియర్ అని అందరూ చెప్పాలి నాకు. Now the next one. Third example. Write a program to print odd numbers. ఓకేనా? ఇది 1 to 10. రేంజ్ ఆఫ్ ఏం చేస్తున్నా? 1, 10, 2. Now what is I value? 1, 3, 5, 7 and 9. Clear not all of you ఇంతవరకు? అర్థమైందా లేదా? Now next example చెప్పండి. నాకు ఏముంది మన దగ్గర? రేంజ్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంతేనా? ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంది? 10, 51, 10 అంతేనా? రేంజ్ ఆఫ్ 10, 51, 10. అమ్మా పేపర్ రాసిన 11 రాగానే అయిపోయింది కదా.
సేమ్ ఆన్సర్, నో ప్రాబ్లం. నా ఇప్పుడు ఏమైతుంది, 10 స్టార్ ఫస్ట్ వాల్యూ, నెక్స్ట్ ఇంక్రిమెంటింగ్ ఎంత 2, నెక్స్ట్ ఇంక్రిమెంటింగ్ ఎంత 10 10 లాస్ట్ వాల్యూ ఎంత 50. అర్థమైంది అనుకున్న అందరికి. ప్రింట్ నంబర్స్, ఓకేనా. నెక్స్ట్ వాల్యూ ఏమంటున్నా, నెక్స్ట్ ప్రోగ్రామ్ అయింది. ఐదో ఎగ్జాంపుల్, రేంజ్ ఆఫ్ 3, 29, 5. అర్థమైందా, డౌట్ ఉందా? ఓకే, క్లియర్. రేంజ్ ఆఫ్ 3, 25, 9. అండ్ ద నెక్స్ట్ వాల్యూ, సిక్స్త్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం రాశారు చూసుకోండి. సిక్స్త్లో రేంజ్ ఆఫ్ 10, 0, -1. సేమ్ ఎగ్జాంపుల్ అప్లై చేసి చూసుకోండి. ఇక్కడ ఎంత అంటే ఆన్సర్ ఎంత నెంబరు ఎంత ప్రింట్ అవ్వాలన్నా 10 to 1. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 10 to 1 నెంబర్. ఎంత నెంబర్ ప్రింట్ చేయమని చెప్తున్నా, 10 to 1. నెక్స్ట్ ప్రోగ్రామ్, సెవెంత్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా, డౌట్ ఉంది చెప్పండి నాకు. ఎగ్జాంపుల్ ఇది సెవెంత్ వన్. ఏం రాసిన సెవెంత్ వన్ అని రాద్దాం. అట్లా ఎంత 100, 0, -15. ఓకే, the value 100, -15. 100 -15, 85. 85 -15, 70. -15, 55. 40, 25 and 10 value. అంతే కదా. నెక్స్ట్ ఎయిత్ ఎగ్జాంపుల్. ఎయిత్ వన్ ఏ రాసా అక్కడ ఎంత, ఎయిత్ ఎగ్జాంపుల్ 1, 6, 1. 1, 6, 1. 1, 6, 1 అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఏమవుతుంది, ఎంత అవుట్పుట్ ఇప్పుడు మాట్లాడరు. 1 to 5 సేమ్ అవుతుంది. దీంట్లో నైన్త్ ఎగ్జాంపుల్ ఏంది, 1, 6. స్టెప్ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఎంత, ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఎంత, ఎయిత్ అండ్ నైన్త్ బోత్ ఆర్ సేమ్ రిజల్ట్, సేమ్ అవుట్పుట్ మనకి. అది ఇది ఒకటే అవుట్పుట్. ఎందుకు, ఇదేమో 3 పారామీటర్స్ ఇచ్చావు, ఇదేమో 2 ఇచ్చావు. నో ప్రాబ్లం, దాంట్లో ఎక్కడ పోయేది ఏమీ లేదు. క్లియర్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఒకటే ఇస్తాను. 10th ఎగ్జాంపుల్ వేస్తూ బోర్డుకి వెళ్తారు వాళ్ళందరూ. ప్లీజ్ ఎంత, టు ప్రింట్ ఓన్లీ 6. ఎంత అవుతుంది వాల్యూ, ఎంత అవుతుంది, 0 to 5. అంతేనా, 0 to 5 వచ్చిందా లేదా. రైట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 0 to 5. 11th ఎగ్జాంపుల్. రైట్, 11th ఎగ్జాంపుల్ ఏమీ ఇవ్వట్లా, ఏమి ఇవ్వకుండా ఉండదా. కంపల్సరీ అని చెప్పాలా వద్దా, స్టాప్ చెప్పాలా వద్దా. స్టాప్ చెప్పకపోతే అరే బాబు అట్లీస్ట్ ఒక వాల్యూ చెప్పురా అంటుంది సిస్టమ్. ఏమంటుంది, టైప్ ఎర్రర్, రేంజ్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. క్లియర్ ఆర్ నాట్ ఆఫ్ యూ. రేంజ్లో ఎన్ని వాల్యూస్ ఇవ్వన్నామా ఇక్కడ, రేంజ్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. ఎంత వాల్యూ అన్నామా ఇక్కడ, అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. ఒకటే ఆర్గ్యుమెంట్ అన్న ఇవ్వండి, అదర్వైజ్ ఇట్ డిస్ప్లే ద ఎర్రర్. క్లియర్. రైట్, ఏం ఎర్రర్, 11th ఎగ్జాంపుల్ వచ్చిన ఎర్రర్ ఏంటి, right. Now the 12th one in the range of 1, 2, 1. The 12th one for 1, 2, 1. 1, 2, 1. Starting value enta 1. Ending value enta 2. Every time incrementing enta 1. Enta output. 13 example. Idea undiga 1, 1, 1. What is the output? No value. 0 అనకూడదు మళ్ళీ. 0 అన్న ఎర్రరే. 0 అంటే వాల్యూవే, బట్ నో వాల్యూ. 14th example. ఓకే, -1, -1. ఏమైతే 14 ఎగ్జాంపుల్, వాల్యూవా నో వాల్యూవా, నో వాల్యూ. 15 ఎగ్జాంపుల్ రాస్తే ఎలా మనకి ఐడియా రాదా.
The 15 example, range of 1 comma 0 comma minus range of 1 comma 0 comma minus 1, the output equal to 1. Clear? Okay, ఇక్కడ ఏం పెట్టచ్చు మనకి ఇక్కడ ఫర్ లూప్ ఏంటి ఫర్ లూప్ 16 ఎగ్జాంపుల్ ఫర్ లూప్ ఇక్కడ ఏమన్నా సీక్వెన్స్ అదేనా ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సమ్ సీక్వెన్స్ సీక్వెన్స్ దగ్గర ఏమి చేయొచ్చు అంటున్నా లిస్ట్ ట్యూపల్ సెట్ డిక్షనరీ రేంజ్ స్ట్రింగ్ రేంజ్ అండ్ స్ట్రింగ్ ఇక్కడ వరకు ఈ క్లాసులో రేంజ్ ఇచ్చాము ఇప్పుడు ఏం చేద్దామంటే స్ట్రింగ్ ఇద్దాం స్ట్రింగ్ ఈజ్ ట్రానిక్స్ ఇప్పుడు వాట్ ఈజ్ ఐ వాల్యూ ఇందాక ఐ వాల్యూ 0 అయింది 1 అయింది 2 అయింది ఇప్పుడు ఐ వాల్యూ అంటే టీ అగైన్ బ్యాక్ ఎంత ఈసారి ఐ వాల్యూ ఎంత ఆర్ అగైన్ బ్యాక్ ఎంత ఐ వాల్యూ ఎంత ఓ అగైన్ బ్యాక్ ఎంత ఐ వాల్యూ ఎంత ఎన్ అగైన్ బ్యాక్ ఎంత ఐ వాల్యూ ఎంత ఐ అగైన్ బ్యాక్ ఎంత ఐ వాల్యూ ఎంత ఎక్స్ అగైన్ బ్యాక్ ఎంత ఐ వాల్యూ ఎంత నో వాల్యూ సో టు స్టాప్ ద లూప్ ఎప్పుడు స్టాప్ అవుతుంది వాల్యూ లేనప్పుడు వైల్ లూప్లో అయితే లూప్ ఎప్పుడు స్టాప్ అవుతుంది కండిషన్ ఫాల్స్ అయినా అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ టు స్టాప్ ద వైల్ లూప్ ఏమంటున్నా ఇక్కడ ఇఫ్ ద గివెన్ కండిషన్ రిటర్న్స్ ఫాల్స్ దెన్ టు స్టాప్ ది వైల్ లూప్ బేసిక్ ఫార్ములా ఓకే ఇక్కడ ఫర్ లూప్ ఎప్పుడు ఓకే ఇఫ్ there is no values okay in the given sequence then to stop for ఇక్కడ then to stop చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి రెండు మాటలు ఓకే what is first point అర్థమవుతుందా రైట్ if the given condition returns true then to stop the while loop okay if there is no values in the given sequence then to stop the for loop ఎప్పుడు ఫర్ లూప్ ఆగిపోతుంది ఎప్పుడు వైల్ లూప్ ఆగిపోతుంది అర్థమైంది కదా క్లియర్ ఇప్పుడు ఏంది ఇక్కడ మన ఎగ్జాంపుల్ ప్రకారం ఐ వాల్యూ ఈజ్ ఎక్స్ go back I value is no so then to stop the loop 16th example అర్థమైందా లేదా ఐ వాల్యూ ఓకేనా రైట్ దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు సార్ ఇలా ఎందుకు రాయాలి 17th ఎగ్జాంపుల్ ఇలా రాయాలి కూడా ఎక్కడ లేదండి 17th ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వన్ స్ట్రింగ్ ఇప్పుడు ఎస్ ఈక్వల్ ఎంత ట్రానిక్స్ ఫర్ ఐ ఇన్ ఎస్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఫస్ట్ ఎస్ ఆర్ టీనా ఎస్ కాదు ఐ వాల్యూ ఎంత ఐ వాల్యూ ఎస్ అంటే ఏంది ఎస్ అంటే ఎంత ఫస్ట్ ఐ వాల్యూ ఎంత నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత నెక్స్ట్ ఐ వాల్యూ అర్థమైందా లేదా క్లియర్గా రైటా ఎనీ డౌట్ ఆరు ఎగ్జాంపుల్ ఏంది యూజింగ్ స్ట్రింగ్ 17 ఎగ్జాంపుల్ ఏంది యూజింగ్ స్ట్రింగ్ ఓకే 18 ఎగ్జాంపుల్ 18th ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఉన్నాయి అనుకుందాం దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండి ఎక్స్ ఆర్ ఏ it is the list group of values is list for I in x first I value enta okay next I value enta next I value enta next I value enta next I value next I value next I value enta no values to stop the loop వచ్చే అవుట్పుట్ ఎంత ఇప్పుడు
అర్థమైందా లేదా? డౌట్ ఉందేమో ఇంకా? ఇది రేంజ్ అండ్ ఫర్ లూప్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్? ఏ ఎగ్జాంపుల్ అని రాయొచ్చు. వితౌట్ ఫర్ లూప్ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్కడా ఉండదు మీ దగ్గర. నో ఫర్ లూప్, నో ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కంపల్సరీగా ఫర్ లూప్. క్లియర్? నాకు ఇప్పుడు ఈ 17 ఎగ్జాంపుల్స్ మీ ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి నాకు ఆన్సర్ పంపాలి మీరు. ఓకే, ఎలా చేయాలి? నాకు ఇలా ఎగ్జిక్యూట్ చేసి మీరేం చేస్తారు నాకు తెలియదు. ఇలా ఎగ్జిక్యూట్ చేసి ఓకేనా, ఆన్సర్ పెట్టి పక్క పక్కన పెట్టి నాకు పంపండి. ఫోటో కొడతారా, స్క్రీన్ షాట్ కొడతారా, నాకు వాట్సాప్ చేస్తారా. ఓకేనా? గ్రూప్లో చేసినా పర్వాలా, పర్సనల్ చేసినా పర్వాలా, మీ ఇష్టం. బట్ నాకు మాత్రం ఎగ్జిక్యూట్ చేసి పంపించాలి. సార్ పంపిన ఎస్కేప్ అనేది వద్దు. ఇది లేకపోతే మనకి ఎక్కడా కూడా లూప్ అనేది ఉండదు. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. సీ టుమారో.